హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక సుమాంజలిలు. ధ్యాన మాతృత్వం అనే బుక్ నుండి పిల్లలను ఎలా చూసుకోవాలి. నేటి విద్యార్థులే రేపటి నాయకులు. ఉన్న దేశం అవుతుంది, సదృఢం అవుతుంది. పిల్లలు భావి తరాల వారికి మార్గదర్శకులు కావాలి. పిల్లల అభివృద్ధి ఏదో ఒక స్థాయిలో ఆగిపోకుండా అన్ని కోణాలలో అభివృద్ధి సాధించేలా ఉండాలి. అంటే పైన వివరించిన 5 స్థాయిలలో అభివృద్ధి సాధించినప్పుడే వారు బహుముఖ ప్రజ్ఞాశాలులై పరిపూర్ణ సామర్థ్యం గల మానవులుగా తయారు కాగలరు. శారీరక వికాసం, మానసిక వికాసం, భావ వికాసం, బుద్ధి వికాసం, ఆధ్యాత్మిక వికాసం, ఇవన్నీ కూడా పిల్లలలో అభివృద్ధి చెందేటట్లు తయారు చేయాలి. ఈ భూమిపై మనం జీవితం అనే ఆట ఆడటానికి వచ్చామని, మన కుటుంబంతో సమాజంతో కలిపి ఆ ఆట ఆడాలని చిన్నతనం నుంచి పిల్లలలో ఎరుక కలిగించాలి. అలాగే పిల్లల బాధ్యత తల్లి తండ్రి ఇద్దరూ తీసుకోవాలి. వీళ్ళు కుదిరినప్పుడల్లా తండ్రి కూడా పిల్లలకు తినిపించడం, స్నానం చేయించడం వంటి పనులన్నీ చేయాలి. అప్పుడు తండ్రితో పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు. పిల్లలకి వారు కోరుకునే ప్రతిదీ పొందే శక్తి వారి లోపలే ఉందని చక్కగా చెబుతూ వారి అంతర్ప్రజ్ఞను అనుభూతి పొందేలా సహకరించాలి. పిల్లలు వారి స్వతంత్రతను ప్రకటించుకునే విధంగా వారి పనులు వారే చేసుకోవడం మొదలు పెడతారు. బటన్స్ పెట్టుకోవడం, సాక్స్ వేసుకోవడం, బెల్ట్ పెట్టుకోవడం ఇలా చేసేటప్పుడు చాలా సమయం పడుతుంది. మీరు ఓపికగా వేచి ఉండండి, వాళ్ళను చేయనివ్వండి. అలా కాక వారి చేతిపై ఒక దెబ్బ వేసి సమయం లేదు, ఆలస్యం అవుతుందంటూ మీరు చేయకండి. వారికి కొత్తవి నేర్చుకోవాలి అని ఆసక్తి పోతుంది. వారిని నేర్చుకోనివ్వండి. మీరు ఓర్పుగా ఉండటం నేర్చుకోండి. ఆలస్యమైనా పర్వాలేదు. తిండి, శుభ్రత, నిద్ర మరియు ప్రవర్తనల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు ఇంటిలో ఉండగానే నేర్పించాలి. నిద్రిస్తున్న పిల్లలని లేపకండి. వారి నిద్ర చాలా అమూల్యమైనది. వారు దివ్యలోకాలలో విహరిస్తుంటారు. ఎంతో నేర్చుకుంటూ ఎంతగానో ఎదుగుతూ ఉంటారు. ఒక పూట స్కూల్ కంటే నిద్ర విలువైనది. సాధ్యమైనంత వరకు నిద్రిస్తున్న పిల్లల్ని లేపకండి. చంటి పిల్లలు రాత్రుళ్ళు ఏడుస్తుంటే మీరు కడుపుతో ఉండగా ఎక్కువగా ఇష్టంగా విన్న సంగీతం పెట్టండి. కడుపులో ఉన్నప్పుడు విన్న సంగీతంతో పుట్టిన తర్వాత కూడా పిల్లలు చక్కగా అనుసంధానం అవుతారు, ఆడుకుంటారు. చాలామంది పిల్లలను ఆడించటం అంటే టీజింగ్ అనుకుంటారు. పిల్లలు కనిపించగానే వారి చేతిలో లాక్కొని నిన్ను తీసుకెళ్ళిపోతాను అని రకరకాలుగా టీజ్ చేస్తారు. అదే ఆడించడం అని భావిస్తారు. అది ఆట అని మీకు తెలుసు, కానీ ఆ పసిబిడ్డకు తెలియదు. టీజ్ చేయడం ఆడించడం కాదు. టీజింగ్ అనేది ఆ బిడ్డ ఆత్మవిశ్వాసం ఇంకా ఆత్మగౌరవంపై నెగిటివ్ ప్రభావం చూపుతుంది. దయచేసి పిల్లల్ని ఏడిపించకండి, టీజ్ చేయకండి, నవ్వించండి. పిల్లలకు ఆజ్ఞలు ఇవ్వడం ద్వారా నేర్పించలేము. ఆటే వారి భాష. మన భాష వారికి రాదు. మనమే వారి భాషలోకి దిగి మాట్లాడాలి. అప్పుడే వారు అర్థం చేసుకోగలుగుతారు. పిల్లలు చాలా సంసిద్ధతతో ఉంటారు. ఎటువంటి సందర్భంలోనైనా తేలికగా ఇమిడిపోగలరు. మనం పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, సరైన పోషకాహారం ఇస్తున్నా సరే వారికి పోషకాహార లోపం ఏర్పడుతుంటుంది. దీనికి కారణం కుటుంబంలో సృజనాత్మకత లోపిస్తే పిల్లలు బలహీనులుగా తయారవుతారు. వారికి కావలసిన పోషక పదార్థం ఉల్లాసం. అది కలిసి జీవించడం ద్వారా వస్తుంది. ఉల్లాసం ఆహారాన్ని జీర్ణం చేసి ఆరాలోనూ శరీర భాగాల్లోనూ సమతుల్యత ఏర్పరుస్తుంది. అందుకే వారితో సమయాన్ని గడిపి ఆడించండి, ఉల్లాసాన్ని అందించండి. అది మీరు అందించవలసిన అత్యంత ముఖ్యమైన పోషకం. పిల్లలలో వచ్చే మార్పులు వారికి సహకరించే విధానాన్ని 7 సంవత్సరాల చక్రం రూపంలో మనం అర్థం చేసుకోవచ్చు. 7 years సైకిల్. 7 సంవత్సరాల చక్రాలు 3 ఉంటాయి. మొదటి 7 సంవత్సరాల చక్రం. మొదటి 7 సంవత్సరాలు వారికి అందించవలసినవి ప్రేమ మరి నమ్మకం. పూర్తి షరతులు లేని ప్రేమను వారికి అందించి పూర్తిగా అంగీకరించి పూర్తి నమ్మకాన్ని కలిగించాలి. స్పర్శ మరి రక్షణ. వారు కోరినప్పుడు ఎత్తుకోవాలి. అలాగే వారు చేసే పనులకు అడ్డు రాకుండా దగ్గర ఉండి రక్షణ కల్పించాలి. దగ్గర పడుకోవాలి. మొదటి 7 సంవత్సరాలు నిండే వరకు వారిని తల్లిదండ్రులు తమ పక్కనే పడుకోబెట్టుకోవాలి. తండ్రి పాత్ర. వారి ఆలనా పాలనా సంరక్షణల్లో తల్లితో సమానంగా తండ్రి పాత్ర
తండ్రి తన పాత్ర నిర్వహించాలి. సమాచారం, వారు కోరిన సమాచారం అంతా ఓర్పుతో వారికి అర్థమయ్యేలా అందించాలి. పరిశోధన, వారికి కొత్త అంశాలను అన్వేషించనివ్వాలి. అన్నింటినీ తాకనివ్వాలి. వస్తువులన్నీ చూడనివ్వాలి. వీలైనంత ఎక్కువగా ప్రకృతిలో ఉండే గమనించడం చేయనివ్వాలి. మొదటి 7 సంవత్సరాలు పిల్లలు స్వీకరించే స్థితిలో ఉంటారు. వారు తమలోనికి ఆలోచనలు, మాటలు, నమ్మకాలు, అలవాట్లు అన్నీ మన నుండి తీసుకుంటారు. వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ దశలో పడిన ఆ బీజాలు వారి జీవితాంతం ఉంటాయి. రెండవ 7 సంవత్సరాల చక్రం, ఎథరిక్ బాడీ, వారిలో ప్రాణమయ శరీరం తయారవుతుంది. గత జన్మ నమ్మకాలు, వారి గత జన్మ నమ్మకాలు ఈ జీవితంలో ఏర్పడటం మొదలవుతుంది. వ్యక్తిత్వం, వారిదైన వ్యక్తిత్వం ఏర్పడటం మొదలవుతుంది. కళాకథనం, వారిలో కళాత్మకత మొదలవుతుంది. తీర్పులు, అధికారం చలాయించడం, తీర్పులు చెప్పడం మొదలు పెడతారు. 7 సంవత్సరాల లోపు గత జన్మ జ్ఞాపకాలు ఉండవచ్చు, కానీ నమ్మకాలు ఉండవు. 7 సంవత్సరాల తర్వాత మన పెంపకంలో లేనప్పటికీ వారిలో సరికొత్త నమ్మకాలు చోటు చేసుకుంటాయి. అవి వారి గత జన్మ నుంచి వచ్చినవి అని మనం అర్థం చేసుకోవాలి. మూడవ 7 సంవత్సరాల చక్రం, ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఈ స్థితిలోనే మొదలవుతుంది. సాధారణంగా మనం దీనిని ఎదిరించడంగా తీసుకుంటాం, కానీ నిజానికి వారిలో తమ ప్రత్యేకతను వ్యక్తపరచాలి, ఒక గుర్తింపు ఉండాలి అనే భావన ఈ దశలో మొదలవుతుంది. తిరుగుబాటు ధోరణి, వారు అనుకోని విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పరిస్థితులలో మార్పు తేవాలనే వారి భావన. దానిని మనం అర్థం చేసుకొని అలా ఉండనివ్వాలి. సెల్ఫ్ రిలయంట్, వారి నిర్ణయాలన్నీ వారే తీసుకుంటారు. ఎదుటివారి సహాయం, సలహా అవసరం లేదని అనుకోవడం మొదలు పెడతారు. వారిని అంగీకరించి అలా ఉండనివ్వండి. వారిలో మెల్లగా మార్పు వస్తుంది. పిల్లల పెంపకంలోని ముఖ్యాంశాలు, సదా ప్రోత్సాహం అందించండి, సదా మెచ్చుకోండి, సురక్షితమైన పరిస్థితులు కల్పించండి. మనలాగే వారి భావాలను గౌరవించాలి. మీరు మీ పిల్లలను ఎంతో ప్రేమిస్తున్నట్లయితే ఇది అర్థం చేసుకోండి. వారు నిజానికి మీ సొంతవారు కాదు. మీరు మీ పిల్లలకు కేవలం గైడెన్స్గా కొంతకాలం వ్యవహరించబోతున్నారు. ఈ ఎరుకతో ఉండి చైతన్యవంతంగా, ఆనందంగా మీ పనిని పూర్తి చేయండి. 4 నుండి 6 సంవత్సరాల పాటు మీ పూర్తి కాలాన్ని, మీ పూర్తి శ్రమను, మీ పూర్తి ఓర్పును, మీ పూర్తి జ్ఞానాన్ని, మీ పూర్తి సహనాన్ని, మీ పూర్తి షరతులు లేని ప్రేమను, మీ పూర్తి ఎరుకను బిడ్డ కోసం వెచ్చించగలిగితేనే పిల్లలను కనండి. లేకుంటే దయచేసి పిల్లలను కనవద్దు. పిల్లలను కంటే వారిని సరైన విధంగా పెంచే సామర్థ్యం కలవారిగా అప్పటికే మీరు ఉండవలసింది ఉంటుందని గుర్తుంచుకోండి. మీరు విల్లు అయితే ఆ విల్లు నుంచి దూసుకుపోయే బాణాలే మీ పిల్లలు. ఆత్మజ్ఞానం లేకుండా కనే పిల్లలు పిచ్చివారి చేతిలో రాళ్ళు. బ్రహ్మర్షి పత్రిజీ, డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మీ ఓషో, టార్కోమ్స్, సరైడారియన్ మరి దీపక్ చోప్రా ప్రసంగాల నుంచి, పుస్తకాల నుంచి ఈ సమాచారం సేకరించడం జరిగింది. మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.